హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఫస్ట్ పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇది పార్ట్ 2 ఈ వీడియో చూడండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. అయితే ఆ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా జరిగింది అనేది చూపించాను కదా. గుహాంతర రిసార్ట్ నైట్ వ్యూ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నైట్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా లాస్ట్ వీడియోలో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లోపల రెయిన్ డ్యాన్స్ జరుగుతుంది అంటే చూడటానికని వెళ్తున్నాము. మేమైతే వెళ్ళలేదు, ఇంకా జస్ట్ చూద్దామని వెళ్తున్నాము. ఇంకా అప్పటికే పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది, బాగా టైర్డ్ అయిపోయారు. ఇంకా డిన్నర్ చేసేస్తే వెళ్ళిపోవచ్చు అని వెయిట్ చేస్తున్నాము. ఇంకా నైట్ వ్యూ కూడా ఎలా ఉందని జస్ట్ అలా క్యాప్చర్ చేశాను. Through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ఇంకా 8:30 ఏమో అవుతుంది, డిన్నర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ డిన్నర్కి తక్కువ మంది ఉన్నారనమాట. నైట్ మెనూ అయితే డిన్నర్కి చాలా బాగుంది, చాలా వెరైటీస్ చేశారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందనమాట. లంచ్తో కంపేర్ చేసుకుంటే డిన్నర్ ఇంకా బాగుంది. లంచ్ కూడా బాగుంది, డిన్నర్ ఇంకా బాగుంది. ఫుడ్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకన్నిసార్లు చెప్తున్నానంటే, నేను నార్మల్గా ఇంట్లో ఏం చేసినా కానీ పేర్లు పెడతా ఉంటానన్నమాట. ఎవరు ఏం వండినా, ఒక్కొక్కసారి మా మమ్మీ వండినా కానీ నేను అది బాగాలేదు ఇది బాగాలేదు అంటాను. అంత బేగా ఏది నచ్చదు అనమాట. కానీ అక్కడైతే మాత్రం టేస్ట్ అసలు చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చి బాంగడా ఫిష్ ఫ్రై అనమాట. ఈ ఫిష్ ఫ్రై డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం నేను చూడడం. ఇలాగా రవ్వ ఉంటుంది కదా, సూజీ ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వతో ఫ్రై చేశారనమాట. అంటే రవ్వ కనిపిస్తుంది, బాగుంది అది కూడా టేస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి చికెన్ బిర్యానీ పెట్టారు, నైట్ డిన్నర్కి మటన్ బిర్యానీ ఉందన్నమాట. వెరైటీస్ కూడా లంచ్తో కంపేర్ చేసుకుంటే నైట్ డిన్నర్కి చాలా వెరైటీస్ ఉన్నాయి. బెంగళూరులో ఉండే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ఈ రిసార్ట్కి వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా నెక్స్ట్ టైం ఒక 2 days ఉందామని అనుకుంటున్నాము. ఇప్పుడు కుదరలేదు, ఇప్పుడు తెలిసింది కదా. నెక్స్ట్ టైం ఒక 2 days స్టే చేస్తే అన్నీ కవర్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము పిల్లల వల్ల కొన్ని గేమ్స్ అంతా ఆడలేదన్నమాట సరిగ్గా. పిల్లలే ఎంజాయ్ చేశారు, అంటే వాళ్ళ కోసమనే వెళ్ళాము, ఇంకా వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఇంకా గేమ్స్ అన్నీ కవర్ చేయలేదన్నమాట. నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్ళేటప్పుడు అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాము. నైట్ అయితే మాత్రం కొంచెం భయమనే అనిపించింది. రూమ్స్ కూడా ఎలా అంటే, అది ఉంది కదా గుహలు ఉన్నాయి కదా కేవ్స్, అందులోనే అనమాట రూమ్స్ కూడా. ఆ డోర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. రూమ్స్ ఇచ్చినా కూడా అక్కడే ఇస్తారు. అందులోనే నేను అనుకున్నాను సపరేట్గా వేరే రూమ్స్ ఉంటాయేమో అనుకున్నాను, కాదు. చూసాము, వేరే వాళ్ళు వెళ్తున్నారు, అప్పుడే చూసాను అనమాట. ఆ డోర్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది. రూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ బాగుంది, అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది.
ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. పిల్లలకి నిద్ర వచ్చేస్తుంది, చాలా టైర్డ్ అయిపోయారు అనమాట. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. And we'll grow in number. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.